వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి విత్ బగారా రైస్. ఇది బగారా రైస్లోకి కాంబినేషన్ కర్రీ. దానికోసం ముందుగా నేను ఒక 7-8 ఒక హాఫ్ కేజీ అనుకోండి, హాఫ్ కేజీ వరకు గుత్తి వంకాయలు తీసుకున్నా అండి. నా దగ్గర నల్ల వంకాయలు లేవు, చార్ల వంకాయలు ఉన్నాయి. సో లేతగా ఉండేట్టుగా చూసుకోండి. ఇవి ఇట్లా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి, లేకపోతే కండ్రెక్కుతాయి. ఈ చార్ల వంకాయలు కూడా బాగుంటాయండి, కాకపోతే గింజ పట్టకూడదు. అంటే మీకు లేతగా ఉన్న వంకాయలు అయితే కండర రాదండి, లేకపోతే చేదుగా అనిపిస్తుంది కూర. దానికోసం ముందుగా వంకాయలు వేపుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాంట్లో నూనె వేసుకున్నాను. ఆ చీలికలుగా కోసుకున్న వంకాయలని దీంట్లో వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, ఎందుకంటే వెంటనే రుచి మారిపోతుందండి. అంటే మీకు తెలుస్తుంది కదా, వంకాయ కండ్ర అంటారు, లేకపోతే చేదు అంటారు. వంకాయ వేరేలాగా మారిపోతుంది టేస్ట్. సో వేయంగానే ఉప్పు వేసుకోండి. మీరు కడుక్కున్న తర్వాత కోసుకునేటప్పుడు కూడా ఉప్పు నీళ్ళల్లోనే వేసుకోవాలి. సో వీటిని వేపుకోవాలండి. ఇవి వేగుతాయి. మీన్వైల్ నేను మిగతా ప్రొసీజర్ చేసుకుంటాను. సో ఈ గుత్తి వంకాయలు తొందరగానే కుక్ అయిపోతాయండి. కొంచెం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూసారు కదా, నేను ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. మీన్వైల్ నేను కొంచెం దాంట్లోకి మసాలా కోసం పొడి రెడీ చేసుకుంటా అండి. దానికోసం ఒక కప్ నిండా పల్లీలు తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ వంకాయలకి ఆ మాత్రం పల్లీలు పడతాయండి. పల్లీల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వేపుకోండి, మాడనివ్వద్దు. మాడిపోతే మాత్రం కూర చేదు వస్తుంది, కలర్ కూడా డార్క్ కలర్ వస్తుందండి. సో మంచిగా జాగ్రత్తగా వేగనివ్వండి. ఇదిగోండి, పల్లీలు వేగొచ్చాయి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోండి. మాడిపోకూడదండి, మాడిపోతే మాత్రం చేదు వస్తాయి. సో ఇవి తీసి పక్కకు పెట్టుకుంటాను. ఇదే బాండీలో నేను ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేపుకుంటున్నాను అండి. తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇవి వేగినవి, చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని కూడా పక్కకు తీసుకొని ఆ రెండింటిని చల్లారి పెట్టుకుంటా అండి. పల్లీలు పొట్టు తీసుకోవాలి, పొట్టు తీసుకొని వాడాలండి, లేకపోతే కూర డార్క్ కలర్ వస్తుంది. సో నేను కొంచెం ఆరబెట్టుకుంటాను వీటిని. మీన్వైల్ నేను ఒకసారి వంకాయలు చూస్తాను. చూసారు కదా, వంకాయలు కాస్త మగ్గాయి. ఒకసారి కలుపుకొని మళ్ళీ కాసేపు వేగనిస్తాను. తొందరగానే కుక్ అయిపోతాయండి, పెద్ద టైం ఏం పట్టదు. కాసేపు మూత పెట్టి కుక్ చేసుకుంటాను. ఇదిగోండి, చూసారు కదా, కుక్ అయిపోయాయి. అదిగోండి, ఆ మాత్రం మెత్తగా అయితే సరిపోతుంది. కుక్ అయిపోయినట్టే వీటిని తీసి పక్కకు పెట్టుకుంటాను. నేను ప్యారలల్గా బగారా రైస్ కూడా చేసుకుంటున్నాను అండి. బగారా రైస్ అంటే మీకు పలావ్ అన్నం అంటారు, మన ఏపీలో అయితే, తెలంగాణ సైడ్ అయితే బగారా రైస్ అంటారు. దానిలోకి ఇది బెస్ట్ కాంబినేషను. రైస్లో కన్నా కూడా బగారా రైస్లోకి ఇది బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ముందుగా ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక 4 లవంగాలు, ఒక మీడియం సైజ్ది చెక్క ముక్క అండి. నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను, ఎందుకంటే మిక్సీ జార్లో మిక్సీ పడాలి కదా, అందుకని చిన్న ముక్కలు చేసుకున్నాను. వాటిని అట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వేపి పొట్టు తీసుకున్న పల్లీలు, నువ్వులు, ఇంకా ఒక చిటికెడు మెంతి పొడి వేసానండి. మెంతి పొడి వేసుకొని ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వస్తుందండి, ఇట్లానే వస్తుంది పౌడరు, ఎందుకంటే పల్లీల్లో ఆయిల్ ఉంటుంది, నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది. సో దీన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు కూర కోసం గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు దాంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు ఒక 3 చీలికలు వేసుకున్నా అండి. కరివేపాకు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని వేగనిస్తాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. మూత ఏం అవసరం లేదు, మూత పెట్టుకోకుండా కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది ఆనియన్. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. తొందరగానే కుక్ అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది.
దీంట్లోకి ఒక 3/4 స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను. ఇందాకలా చేసుకున్న పొడి ఉంది కదా, అది మొత్తం దీంట్లోకి వేసుకోవాలండి. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దీంట్లోకి వాటర్ పోసుకొని ఉండలు లేకోకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే అది ముద్దగా వచ్చింది కదా, పొడిలాగా రాకుండా. సో అది గడ్డలుగా ఉంటుంది. మీరు ఒకవేళ కలుపుకోకుండా ఉడికిచ్చేస్తే అలాగే ఉడికిపోతాయండి, గడ్డలుగా ఉంటుంది కూర అంతా. సో ఒక్కసారి కలుపుకొని దీన్ని వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఉండలు లేకోకుండా కలియబెట్టుకోండి. ఇదిగోండి చూసారు కదా, నేను వాటర్ వేసుకుంటున్నాను. అదిగోండి అలా విడివిడిగా ఉండిపోతుంది. దాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. మీకు సరిపడా వాటర్ పోసుకోండి గ్రేవీకి తగ్గట్టు. అలా ఒక సైడ్కి ప్రెస్ చేస్తే మీకు అది మొత్తం కలిసిపోతుంది. పెద్దగా ఏమీ శనగపిండిలాగా ఉండలు కట్టదులేండి, కాకపోతే మామూలుగా అట్లా ఈవెన్గా కలుస్తుంది. సో అలా కలుపుకోండి. ఇలా రౌండ్గా తిప్పితే మీకు ఊరికే కలిసిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి ముందుగా కుక్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లోకి వేసుకుంటాను. వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది మొత్తం దగ్గర పడిపోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. మీన్వైల్ నేను బగారా రైస్ చేసుకుంటాను కాబట్టి నేను ఒకసారి దీంట్లోకి ఉప్పు అవన్నీ చెక్ చేసుకొని బగారా రైస్ ప్రొసీజర్కి వెళ్తానండి. దీంట్లో ఒక 1 స్పూన్ అండి, ఒక చిటికెడంతా నిమ్మరసం ఉంటే నిమ్మరసం పిండుకోవచ్చు, లేకపోతే ఒక 1 స్పూన్ వరకు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసం వేసుకోండి. అంతే, అంటే ట్యాంగినెస్ కోసం అండి. అంతే, పెద్దగా చింతపండు రసం వేసుకోకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఒక డాష్ ఆఫ్ లెమన్ జ్యూస్ పిండుకోండి, అంటే ఒక చిన్న పావు ముక్క అనుకోండి సరిపోతుంది. అట్లా లెమన్ జ్యూస్ పిండుకోండి, బాగుంటుంది. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. నేను మూత పెట్టేసుకుంటాను దీని మీద. మీన్వైల్ నేను బగారా చేసుకుంటా అండి. దానికోసం నేను ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను. దాంట్లోకి బిర్యానీ దినుసులన్నీ వేసానండి. చూసారు కదా, లవంగాలు, యాలుకలు అండ్ బే లీఫ్, స్టార్ అనీస్ అవి వేసుకున్నాను. సో ఇవి ఒక్కసారి వేగిన తర్వాత దీంట్లోకి పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి దీంట్లోకి వేసుకొని వేపుకుంటాను. దీంట్లో పుదీనా వేసుకోండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోకి. ఇదొక్కసారి వేపుకుంటాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ అండి. అంటే నేను దీనికి కాంబినేషన్ అని చెప్తున్నాను. నేను ఆల్రెడీ బగారా రైస్ పోస్ట్ చేశాను, కాకపోతే ఇవాళ నేను చేసుకున్నాను వంకాయ మసాలాతో ప్యారలల్గా. అందుకని నేను ఒక్కసారి మళ్ళీ మీరు ఆ వీడియో చూసుకోవటం ఎందుకని నేను దీంట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. చిటికలో అయిపోతుంది, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఉల్లిపాయలు వేగాలండి. ఇంకొంచెం వేగినా పర్లేదండి, రుచిగానే ఉంటుంది. దీంట్లో ఇంకా మనం వెజిటబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇవాళ అవన్నీ ఏం వేయట్లేదు. ఇది కొంచెం చూసారు కదా, మన కర్రీ ఒక పక్కన రెడీ అయిపోయింది. నేను ఒకసారి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటాను. చూసారు కదా, యమ్మీ గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. ఇది ఏ టైప్ ఆఫ్ బిర్యానీ రైసెస్కైనా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇది పెద్దగా ఎక్కువ ప్రాసెస్ పట్టే వంటకం కూడా కాదు, తొందరగానే అయిపోతుంది. ఒకసారి చేసుకొని చూడండి అందరూ. చూసారు కదా, వంకాయలు కూడా ఎక్కడ విడిపోలేదు. అంటే మీరు మరి ఓవర్ కుక్ చేసేసుకున్నా కూడా వంకాయలు విడిపోతాయి, బాగా లేతగా ఉన్నా కూడా విడిపోతాయి. అంతే, కొంచెం మోడరేట్గా ఉంటే విడిపోవు. సో అవి అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మీన్వైల్ ఇక్కడ నాకు ఉల్లిపాయ వేగుతుంది, నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా అండి. 1కి 2 గ్లాసులు చొప్పున నీళ్లు వేసుకోవాలి. అందరూ మనం వాడే నార్మల్ రైసే అండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదు, నార్మల్ రెగ్యులర్గా మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్తోని చేస్తున్నాను. 1కి 2 చొప్పున నీళ్లు వేసుకొని నేను కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నాను పక్కన. ఇక్కడ చూసారు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేగాలి. ఇది వేగిన తర్వాత దీంట్లోకి నేను పుదీనా ఆకులు వేస్తాను. ఇదిగోండి ఇక్కడ వేగిపోయింది. ఇంకొంచెం చిటికెడు
పసుపు వేసుకున్నాను. దాంట్లోకి పుదీనా ఆకులు ఒక గుప్పెడు వరకు కడిగి వేసుకున్నాను. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి బగారాకి. మీ దగ్గర ఎక్కువ కూడా ఉండవసరం లేదు, ఒక్క గుప్పెడు సరిపోతాయి. నార్మల్గా మీరు ఏ బిర్యానీ రైస్ చేసుకున్నా పుదీనా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చూసారు కదా, నేను ఒక్కసారి ఊరికి ఎట్లా టాస్ చేసుకుంటున్నాను, పెద్దగా వేగవసరం లేదు. నేను ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి నేను ముందుగా కొలత పోసుకున్నాను కదా రైస్ బియ్యము, అవి దీంట్లోకి యాడ్ చేసేసుకుంటాను. వేసేసుకొని దీంట్లోకి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు చెక్ చేసుకోవటమండి. ఉప్పు చెక్ చేసుకొని సరిపడా కొంచెం నీళ్ళు ఉప్పుగా ఉండేట్టుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు రానివ్వండి. వస్తే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా, 1కి 2 పోసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి రైస్. చూసారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.